రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాలు ముద్రించి రైతులను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. తాతల తండ్రుల నాటి వస్తున్న రైతుల భూములకు పాలకుల ఫోటోలు ముద్రించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ కూటమి ప్రభుత్వం కేవలం రాజముద్రతో కూడిన పుస్తకాలను తీసుకొచ్చిందని తెలిపారు. కొత్తగా ఇస్తున్న పాస్ పుస్తకాల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించామని స్పీకర్ తెలిపారు. ప్రతి పాస్ పుస్తకంపై QR కోడ్ ఉంటుందని, స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ కోడ్ స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయని వివరించారు. దీనివల్ల రికార్డులు ట్యాంపరింగ్, ఒకరి భూమిని మరొకరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో భూ రీసర్వే కార్యక్రమం జరుగుతుందని, తప్పులన్నీ సరిదిద్ది రైతులకు న్యాయం చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. నర్సీపట్నంలో ఈ ఒక్కరోజే 16,209 పుస్తకాలు సిద్ధం చేశామని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా వారి గ్రామాలకే వచ్చి పాస్ పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. జరిగినప్పుడు కూడా పిల్లలకు ఫుడ్ పెడతంలో కానీ వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ విషయాల్లో కానీ డ్రెస్ కూడా ఇచ్చారు వీళ్ళు. మీకు ధన్యవాదాలు సార్. పోయిన నెల కదండి పోటీలు పెట్టారు. పోటీలు పెడితే ఆ ఊరిని చాలా మెచ్చుకోవాలండి. నేను ధన్యవాదాలు చెప్పాలి. వచ్చిన వాళ్ళందరికీ ఆడపిల్లలు మగపిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. ఎవరు పెడతారు రోజులో? భోజనాలు పెట్టారు. పడుకోవడానికి ఇల్లు కూడా ఇంట్లో తీసుకుని పడుకుంటున్నారు. 600 మందికి 3 రోజులు. సరైన స్కూల్ బిల్డింగ్స్ లేకపోతే 2 పిల్లల్ని తీసుకుని ఇంట్లో పడుకోబెట్టి భోజనాలు పెట్టారు. వీళ్ళందరూ గెలిస్తే రాష్ట్రానికి పేరు, మనకు పేరు. అంటే ఇక్కడ ఉన్న పెద్దలందరినీ పోలీసు ఏంటంటే ముందు పెద్దలు చెప్పాలి. పెద్దలకి తెలియకపోతే ఏం చెప్తారు? రోజు మందు కూడా వేస్తారు. ఇలాంటి 10 మంది పైసేవా అమ్మా గట్టిగా ఉంటారు. ఆడవాళ్ళకి చాలా గెలుపుకున్నారు. రోజు ఎంతమ్మా? నేను జనవరి 1 నిన్నే కదా సభలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి కూడా మన తెలుగు వాళ్ళంతా వస్తున్నారు. రోజుకి 1,00,000 మంది వస్తున్నారు విజయవాడ ఆ సభలకి. ఆ సభలో ఏర్పాటు చూడమని చెప్పి చంద్రబాబు గారు నాకు వెంకయ్యనాయుడు గారు, పెద్దలు వెంకయ్యనాయుడు తెలుసుకుంటే మీ అందరికీ పెద్ద, అతనికి నాకు అప్పచెప్పారు ఆ బాధ్యత. అంతా 3 రోజులు నేను అక్కడ ఉండాలా, ఎయిర్పోర్ట్ అన్ని చూడాలా. రోజుకి 1,00,000 మంది వస్తారు. వాళ్ళందరికీ భోజనాలు, వసతులు అన్నీ చూడవలసిన బాధ్యత మాకు అప్పచెప్పారు. అంటే అది దీనికోసం ఉండాలి. నిన్న వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మీరందరూ వస్తున్నారని చెప్పి ఆటోగా చెప్తే అయితే ఉదయం వచ్చి మాట్లాడేసి నేను మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్తానని చెప్పి రావడం జరిగింది.